జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక్కటి కాదు రెండు కాదు గత 8-18 నెలలుగా అదే లీన్ బాడీ లుక్తో తిరుగుతున్నారు. అంటే ఆ లుక్ మెయింటైన్ చేయడం మామూలు విషయం కూడా కాదు. నా వీడియోస్ మీరు 1 year బ్యాక్ చూడండి, నేను చాలా బక్కగా అయిపోయిన 3-4 monthsలోనే మళ్ళీ ఇంత బాడీతో పెంచేసిన నేను. అంటే కంట్రోల్ చేయడం నా వల్ల కాలే. బట్ అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ గారు 18 months అదే ఫిజిక్స్తో ఉన్నారంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. అంటే తను తినాల్సిన ఫుడ్ అంత తక్కువ చేసి తినాలి. అంటే డైట్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. RRR మూవీకి ఎంత కష్టపడ్డాడో మన ఎస్ఎస్ రాజమౌళి గారు బాడీ బల్క్ చేసేసి, అంటే ఇవి ఫుడ్తో ద్వారా దానికి బల్క్ చేసి ఇవన్నీ కష్టపడ్డాడు. ఇప్పుడు ఈ మూవీకి అయితే తను ఏం తినకుండా ఫర్ డే 1 day మీల్ మాత్రమే తిని ఈ రేంజ్లో ఫిజిక్స్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాడు. ఇట్స్ నాట్ ఏ ఈజీ, అంత ఈజీ కాదు ఇది చేయడం ఎవరికి కూడా. మీరే అనుకోండి, ఈ లుక్ మనం చూస్తున్నాం కదా చాలా రోజుల నుంచి. జూనియర్ ఎన్టీఆర్ గారు బక్కగా అయిపోయారు, సన్నగా అయిపోయారు. ఎన్నిసార్లు మనం చూసుకుంటూ వచ్చాము. 18 monthsగా అదే లుక్ కన్సిస్టెన్స్గా మెయింటైన్ చేసుకుంటూ ఒక్క ఎన్టీఆర్ నీల్ మూవీ కోసం ఇంత కష్టపడుతున్నాడంటే మరి ఆ మూవీ వాళ్ళు ఎంత ప్రెస్టేజియస్గా ఎంత కసిగా చేస్తున్నాడో మీరే అర్థం చేసుకోండి. ఈసారి కొడితే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ టు బ్లాక్ బస్టర్ లేదా ఫ్లాప్, అంతే. మధ్యలో అస్సలు ఉండకూడదు. మీడియము, యావరేజ్, సూపర్ హిట్ ఏం కాదు. కొడితే ఇండస్ట్రీ టు లేకుంటే ఫ్లాప్, ఈ రెండే మాకు కావాలి అని మెంటల్ గా ఫిక్స్ అయిపోయారు మన ఇంటర్నల్ టీం వాళ్ళు. బ్లాక్ బస్టర్ ఫ్లాప్ ఆలోచనలో కూడా రాకూడదు మనకి ఇంకా. ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు తీస్తున్న అవుట్పుట్ ఎక్కడ కొంచెం కూడా కన్వీనియంట్ గా లేకపోతే మళ్ళా షూట్ చెప్పు రెడీ అంటున్నాడు. అంతగా పట్టుదలతో వాళ్ళంత కసిగా ఉన్నప్పుడు మినిమం కంటెంట్ గా మనకు వస్తుంది. దీన్ని ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నా. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. కొత్తగా వీడియో చూస్తున్నట్లు